ఇన్స్టంట్ రాగి ఊతప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, నానబెట్టిన పెసలు 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/4 కప్పు, పెరుగు 1/2 కప్పు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బీన్స్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను, ఆవాలు కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న బీట్రూట్ తురుమును వేసేస్తాం. బీన్స్ ముక్కలు, క్యారెట్ తురుము, నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, టమోటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చాపర్లో కానీ మిక్సీలో కానేసి కాస్త రఫ్గా ముక్కా చెక్కలా చేసుకోవాలి. అలా చాప్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక ఒక బౌల్లో రాగిపిండి, అందులో పెరుగు వేసేసి కొంచెం నీళ్లు వేసేసి రాగిపిండిని మనం కలిపేస్తాం ఉండలు లేకుండా. అట్లా అందులో కొద్దిగా వంట సోడా వేసేసి నిమ్మరసం పిండేస్తాం. ఇలా పిండిని మనం కలిపేసుకుని ఇక ఈ పిండిలో వెజిటబుల్ గ్రైండ్ చేసిన దాన్ని రాగి ఉత్తప్ప పిండిలో కలిపేస్తాం. చూడండి, సకానికి పైగా వెజిటబుల్ కాంబినేషన్ ఉంది ఇందులో. అలా ఉంటే ఊతప్పాల వల్ల క్యాలరీస్ పెరగవు. ఇలా ఇన్స్టెంట్గా సిద్ధం చేసుకున్న రాగి ఊతప్పం పిండిని చిన్న గ్రిల్ ప్యాన్ పెట్టేసేసి దాని మీద మేగడ రాసేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా నువ్వులు అడుగునట్లా గార్నిషింగ్ చేసేస్తే బాగుంటుంది. పైన కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తే ఊతప్పానికి అడుగున అంటుకుంటుంది అనమాట. ఆ టెక్నిక్ చాలా బాగుంటుంది. అట్లా ట్రై చేసి పైన ఊతప్పం పిండి వేసేసి మూత పెట్టేసేయండి. ఒకవైపు కాలిన తర్వాత అట్లా మనం తిరగేస్తే చాలేక. చూడండి పైకి కలర్ఫుల్గా ఎట్లా వచ్చిందో. లో కార్బ్ ఊతప్పం, సాల్ట్ లేని లోటు లేకుండా టేస్టీ ఊతప్పం ఇన్స్టెంట్గా ఎలా చేసుకున్నాం చూసారుగా. ట్రై చేయండి.